వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ సరిహద్దుల్లో హై అలర్ట్. కుప్పంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. శునకానికి పుట్టినరోజు వేడుకలు. అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా వాహనాల తనిఖీలు. ఏజెన్సీలో జల్లడబడుతున్న పోలీసులు. సరిహద్దులో హై అలర్ట్. ఛత్తీస్గఢ్ లో వరుస ఎన్కౌంటర్లకు నిరసనగా నేడు ఏజెన్సీలో బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ సరిహద్దులో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే పోలీస్ బృందాలు ఏజెన్సీ ఏరియాలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గత రాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ మారుమూల గ్రామాలకు బస్సులను నిలిపివేసింది. ఇక ఈ కాల్పులతో 4 రోజుల్లో 2 ఎన్కౌంటర్లలో భాగంగా 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దొడ్డి కొమరయ్య నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట వీరన్నపల్లి ఉమ్మడి మండలాల గొల్లకుర్మ యాదవ సంఘం అధ్యక్షులు మెండే శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ పొలికేక గొల్లకుర్మ యాదవ్ ముద్దుబిడ్డ యొక్క ఆశయాలను కుల బాంధవులు అందరూ పాటిస్తూ తెలంగాణ ప్రజల సామాజిక న్యాయం, హక్కుల పోరాట, భూమి కోసం, భుక్తి కోసం ఆత్మగౌరవాన్ని ఆకాశమెత్తు ఎగురవేసి తెలంగాణ ప్రజలకు హక్కులకు విముక్తి కలిగించే తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాంల తూటాలకు బలి తెలంగాణలో తొలి అమరుడై తెలంగాణకు రైతులకు విముక్తి కలిగించిన గొప్ప యోధుడు దొడ్డి కొమరయ్య యాదవ్. తెలంగాణ కష్టాలను, నష్టాలను, హక్కులను పాటించాలని వీర పోరాటం చేసి తెలంగాణ యొక్క రైతుల హక్కులను కాపాడిన గొప్ప నాయకుడు, మహాయోధుడు దొడ్డి కొమరయ్య యాదవ్ అని అన్నారు. బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి దొడ్డి కొమరయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. దొడ్డి కొమరయ్య గారి నాయకత్వం, దొడ్డి కొమరయ్య ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం. దొడ్డి కొమరయ్య ఆశయాలను దొడ్డి కొమరయ్య ఆశయాలను. ఈరోజు మన గొల్లకుర్మ యాదవ ముద్దుబిడ్డ దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా మన గొల్లకుర్మలు ఎల్లారెడ్డిపేట వీరన్నపల్లి ఉమ్మడి మండల గొల్లకుర్మ యాదవ సోదరులు అందరూ కలిసి దొడ్డి కొమరయ్య జయంతి 1927 ఏప్రిల్ 3వ తారీఖున వరంగల్ జిల్లాలో ఆయన గొల్ల కాపర్ల కుటుంబంలో జన్మించడం జరిగింది. ఆయన తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం గురించి సామాజిక న్యాయం జరగాలని, అందరికీ హక్కులు ఉండాలని, భూమి కోసం, భుక్తి కోసం ఆత్మగౌరవాన్ని ఆకాశమెత్తు ఎగరవేసి నైజాం గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ఆయన మన రైతాంగానికి విముక్తి కలిగించిన గొప్ప మహనీయుడు. తెలంగాణ పొలికేక దొడ్డి కొమరయ్య యాదవ్కు జయంతి వేడుకలు జరుపుకోవడం మా గొల్లకుర్మ యావత్తు కుటుంబ సభ్యులందరి ద్వారా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దొడ్డి కొమరయ్య ప్రపంచంలోనే రైతాంగ పోరాటానికి ఎదురొడ్డి వారి యొక్క హక్కులను కాపాడే విధంగా ఈ తెలంగాణ ప్రజలందరికీ విముక్తి కలిగించి తెలంగాణ రైతులందరికీ ఈరోజు స్వేచ్ఛా వాయువును ఇవ్వడం మాకు మా యాదవ బిడ్డగా మేము చాలా గర్వపడుతున్నాం. మా యాదవ బిడ్డలందరూ కలిసి జయంతి వేడుకలను జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ స్ఫూర్తిని తెలంగాణ ప్రజలందరికీ, తెలంగాణ రైతులకు వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు. వారి స్ఫూర్తితో మన తెలంగాణను కూడా సాధించుకున్నాం.
అని చెప్పుకోవడానికి మా యాదవ బిడ్డగా మేమందరం చాలా గర్వపడుతున్నాం అని మేము తెలియజేసుకుంటూ, మాకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి ఉమ్మడి మండలాల గొల్లకుర్మ యాదవ సంఘం గౌరవ అధ్యక్షులు మరియు మాజీ సర్పంచ్ మందాటి దేవేందర్ యాదవ్ గారు, మండల ఉపాధ్యక్షులు సిద్ధుల బాలు యాదవ్ గారు, పాతపల్లి రాములు యాదవ్ గారు, మా మండల క్యాషియర్ పెంజల్ల దేవయ్య యాదవ్ గారు, పరశురాములు యాదవ్ గారు, మండల ముఖ్య సలహాదారులు బొల్లు బొమ్మయ్య యాదవ్ గారు, మందాటి సతీష్ యాదవ్ గారు, అలాగే మా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామ్ నాగరాజు యాదవ్ గారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మంచిర్యాల జిల్లాలో ఎండలు మండుతుండడంతో మున్ముందు పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో అని మంచిర్యాల జిల్లా వాసులు మెంబర్ ఎత్తిపోతున్నారు. ఉదయం 10 గంటలకు ఎండ తీవ్రత పెరిగిపోతుంది. మంచిర్యాల జిల్లాలో ప్రతిరోజు 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. వరంగల్ పాత గ్రీన్ మార్కెట్ దయానంద కాలనీలోని శ్రీ రత్నగర్భ గణపతి దేవాలయంలో శ్రీ రత్నగర్భ గణపతి స్వామివారి వార్షికోత్సవ మహోత్సవాలు ఈ నెల 4 నుండి 5 వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ప్రధాన అర్చకులు కురవి రాజేశ్వర శర్మ కోరారు. శ్రీ రత్నగర్భ గణపతి దేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాదేన సంకల్పిత సకలధం షోడశోపచారస్తోత్తరశతనామార్గం జగరిష్యే ధ్యానం శ్రీరత్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు భూ కబ్జా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. భూ వివాదం అంటే భూమి నేను డెవలప్మెంట్ తీసుకున్నా, అదొక దాని గురించి తర్వాత.
ఎన్ని ఎకరాలన్నా? 2 acres. 2 acres. మీకు అలా గొడవ ఏంటి అసలు? మీరు అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత కంపెనీ వాళ్ళకు కూడా అలా రిజిస్ట్రేషన్ ఉంది, మనకు కూడా రిజిస్ట్రేషన్ ఉంది. మనకు వాళ్ళకు బౌండరీస్ మ్యాచ్ అవుతాయి కాబట్టి అక్కడ బౌండరీ డిస్ప్యూట్ అయింది. కొద్దిగా ఎక్స్టెంట్ వాళ్ళు ఎక్కువ ఆక్యుపై చేశారు కంపెనీలు, కాబట్టి కొద్దిగా గొడవ జరిగింది. మీ కంపెనీ తరఫున లేకపోతే మీరు ఇండివిజువలా? నేను ఇండివిజువల్, నాకు సొంత కంపెనీ ఉంది, నా కంపెనీ తరఫున డెవలప్మెంట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బలరామకృష్ణ గెలిపించాలని కాపవరం మాజీ సర్పంచ్ తెలగం శెట్టి శ్రీను ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ కార్యక్రమం తెలగం శెట్టి మాట్లాడుతూ కాపవరం గ్రామం నుంచి బత్తుల రామకృష్ణకి 1000 ఓట్లు మెజార్టీ అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్శెట్టి రమణ, దుర్గారావు, కొండేటి ధర్మరాజ్, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలన్న ఆలోచనతో అందరూ కష్టపడి కాపవరం గ్రామంలో డోర్ టు డోర్ తిరుగుతూ ప్రతి ఒక్కరిని కూడా ఓటేయమని అడుగుతుంది జరుగుతుంది. అట్నుంచి రెస్పాన్స్ కూడా మాకు బాగా వస్తుంది. అందరూ కూడా ఖచ్చితంగా బలరామకృష్ణ గారిని చూడాలి, ఆయన కష్టాన్ని గుర్తించే మేము అందరం కూడాను. రాత్రులు పొగలు కూడా ఆయన 3 సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. కష్టం అంటే పరిగెట్టుకుని వస్తున్నాడు. అలాంటి మనిషికి మనం ఓటేయాలి, గెలిపించుకోవాలి. మీరు మాత్రం ఎట్టి పరిధిలో తగ్గకుండా మీరు బాగా తిరగండి అని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఓటర్స్. ఆ విధంగానే మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా ముఖ్యమంత్రి ప్రజలు అయితే ఖచ్చితంగా డిసైడ్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఇక్కడ బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాపవరం గ్రామంలో మంచి మెజార్టీ తీసుకురావాలన్న ఆలోచనతోటి మేమంతా పనిచేస్తున్నాం. ప్రజలు కూడా అలాగే ఉన్నారు, మాకు ఖచ్చితంగా సహకరిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. పొత్తులో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా బత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే చేయడంతో పురంధేశ్వరి గారిని ఎంపీగా చేసి నారా చంద్రబాబు నాయుడు గారి మన రాష్ట్రానికి సీఎం చేయాలని చెప్పి డోర్ టు డోర్ అనే కార్యక్రమం ప్రారంభించాం. ప్రజలు గత ప్రభుత్వంలో ఇబ్బందులు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడిపోయారని చెప్పి తెలియజేయడం జరిగింది. బత్తుల బలరామకృష్ణ గారి కష్టాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి గాజు గ్లాసుపై ఓటు వేసి ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని, ఇప్పుడున్న ఎమ్మెల్యేకి ఏ విధంగా అయితే మెజారిటీ ఏ విధంగా లాస్ట్ టైం వచ్చింది దానికన్నా ఎక్కువ వస్తుందని ప్రజలు కూడా తమ మనస్ఫూర్తిగా చెప్తున్నారండి. ఈ అరాచక పాలన అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుండి నడవాలని కోరుతున్నామండి. జై జనసేన, జై. ఈరోజు మరి తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు మరి కాపవరం గ్రామంలో వారం రోజుల నుంచి గడప గడపకు తిరుగుతూ మరి బత్తుల బలరామకృష్ణ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని, అలాగనే నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి మా కాపవరం తెలగంశెట్టి శ్రీను గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా వారం రోజుల నుంచి తిరగటం జరుగుతుంది. సో ప్రజల్లో, కాపవరం గ్రామ ప్రజల్లో స్పందన బ్రహ్మాండంగా ఉంది. అలాగనే గతంలో ఎంత మెజార్టీ వచ్చిందో మాకు తెలియదు, కానీ వైసీపీకి ఈసారి తప్పనిసరిగా మా కాపవరం గ్రామంలో ఖచ్చితంగా బలరామకృష్ణ గారికి 1000 ఓట్ల మెజార్టీ తీసుకొస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి మాటలు ముగిస్తా ఉన్నాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎలయన్స్లో మా శ్రేణులు, తెలుగుదేశం శ్రేణులు ప్రతి గ్రామాల్లో కూడా ఈ ఇంటింటికి కార్యక్రమాలు చేపట్టి ఎంతో రెస్పాండ్ వస్తుందని మాకు ఈ రోజు మా కార్యకర్తలందరూ కూడా తెలియపరుస్తున్నారు. ఈ రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారికి 50,000 ఓట్ల పైసలకు మెజార్టీ రప్పించాలనే జయంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు కంకణం కట్టుకుని రాత్రింబావుల్లో నిద్రాహారాలు మారి ఈ దుర్మార్గ పాలన, దుష్ట శక్తిని పారదోలనే జయంతో మంచి స్పందన జనాల నుంచి కూడా స్పందన వస్తుందని ఈ వీడియో ద్వారా మీ జనాలకి తెలియపరచడం జరుగుతుంది. అలానే మన రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు వీడియోలు చూస్తున్నారు అందరూ కూడా.
ఆ వీడియోలో కూడా ఎక్కడికెక్కడే కూడా రెస్పాన్స్ బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడని ఇంచుమించు 130 సీట్లు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా ఈ ప్రజలు ఇస్తారనే ఆశతో మంచి స్పందన జనాల నుంచి వస్తున్నాయి. అలాగే కార్యకర్తలు కూడా మంచి ఆశతో జయంతో రాత్రిమాలు తిరుగుతున్నారు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. కరీంనగర్ పట్టణ కేంద్రంలో 4వ డివిజన్ కాన్పురా ఆపోజిట్ మెహమూదియా మస్జిద్ కరీంనగర్ జేకే ట్రేడర్స్ మరియు కిరాణం షాప్ భారీ వెరైటీస్తో గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. ఈ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్ హజరత్ మౌలానా ముఫతి ఏతే మధుహాక్ చీఫ్ మరియు తదితరులు పాల్గొన్నారు. షాప్ యజమాని మాట్లాడుతూ మా వద్ద వివాహ శుభకార్యాలకు అన్ని రకాల వంట సామాగ్రి కిరాణం వస్తువులు లభించును. అలాగే 30 నుండి 40 రకాల డ్రై ఫ్రూట్స్ లభించును అని తెలియజేశారు. రంజాన్ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయని తెలిపారు. కరీంనగర్ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా మా షాప్ ని సందర్శించాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. सदर है ये अच्छी कौन सी जानीमात है. मौलाना आइए आइए बताइए आइए आइए मौलाना आइए फोटो नहीं اللهم أعنا على ذكرك وشكرك وحسن عبادتك. اللهم إنا نسألك الهدى والتقى والعفاف والغنى. اللهم إنا نسألك الهدى والتقى والعفاف والغنى. اللهم إنا نسألك الهدى والتقى والعفاف والغنى. اللهم إنا نسألك العفو والعافية. اللهم إنا نسألك علما نافعا وعملا صالحا متقبلا ورزقا حلالا واسعا ورزقا حلالا واسعا ورزقا حلالا واسعا وشفاء من كل داء. اللهم اكفنا بحلالك عن حرامك واغننا بفضلك عمن سواك. اللهم اكفنا بحلالك عن حرامك واغننا بفضلك عمن سواك. اللهم اكفنا بحلالك عن حرامك واغننا بفضلك عمن سواك. اللهم انا نسالك العفو والعافيه والمعافاه الدائمه والخروج من الجنه والنجاه من النار وتوفيقا من الله وفق السماء وما ديني كما لا يعرف كنسيا وذكر وحديث فذكرنا في اوقات الدنيا في ماضي غير التقواري غير التقواري وفي محمد ماضي يا الله وفي دين عليه يا الله بسم الله. సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన బాధితుల వెసులుబాటు కోసం బాధితులు నేరుగా ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ రామగుండం కమిషనరేట్లోనే ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ను రామగుండం కమిషనరేట్లో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అధికారులతో కలిసి ప్రారంభించారు.
వరంగల్ జిల్లాలో కరువు నెలకొన్న గ్రామాల్లో పంట నష్టం వివరాలు సేకరించి అన్ని పంటలకు మద్దతు ధరకు అదనంగా క్వింటాకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని పలు సమస్యలపై వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్కు వినతి పత్రాన్ని రైతులతో కలిసి సమర్పించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. మిత్రులందరికీ నమస్కారం. భారత రాష్ట్ర సమితి పార్టీ పిలుపు మేరకు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వరంగల్ జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు మాత్రమే దాటింది, కానీ వ్యవసాయ రంగం గతంలో సంక్షేమం వైపు ఉండే వ్యవసాయ రంగాన్ని సంక్షోభం వైపు నెట్టిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన రైతులకు శాపంగా మారింది. అవగాహన లేమితో ప్రాజెక్టులలో నీళ్లున్నాయని కాసేపు, నీళ్లు సరిపోతలేవని కాసేపు, షెడ్యూల్ ఇచ్చి కూడా పంటలు వేసుకున్న తర్వాత సరిపడా నీళ్ళు ఇవ్వక రైతులను అరిగోస పెడుతున్నటువంటి తీరుకు నిరసిస్తూ వెంటనే ఎండిపోతున్నటువంటి పంటలను సర్వే చేయించి ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని, ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా గతంలో ఇదే సందర్భంగా గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ పాలన ఉన్నప్పుడు ఇదే జిల్లాకు కేసీఆర్ గారు ఉగాది తెల్లారి కొత్త సాల్ నాడు 103 డిగ్రీల జ్వరంతో వచ్చి రైతులను ఓదార్చిన విషయం మీకు తెలియదు కాదు. ఆ సందర్భంగా ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం చెక్కుల రూపంలో రాజకీయాలకు అతీతంగా అందరూ రైతులకు కూడా అందించిన ఘనత ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కింది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 72 కోట్ల రూపాయలు ఇలా రైతులకు నష్టపరిహార రూపంలో ఒకే సీజన్లో ఇచ్చిందంటే అది కేవలం కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యమైంది. ఇవాళ ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పి కాలువల కింద ముఖ్యంగా DBM 38, 40, 48తో పాటుగా స్టేజ్ 1లో ఉండబడినటువంటి, స్టేజ్ 2లో ఉండబడినటువంటి మొత్తం కాలువల్లో కూడా ఏ కాలువ క్యారింగ్ కెపాసిటీ మనం క్యూసెక్లలో పరిగణలో తీసుకుంటే 50% దాటి ఎక్కడ కూడా సరిపడా సాగునీళ్ళు ఇవ్వలేదు. ఇవాళ ఇరిగేషన్ రికార్డుల ప్రకారంగా చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అవగాహన కోసం. DBM 38 అతిపెద్ద కెనాల్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఆర్ఎస్పి కింద మొత్తం ఉన్నటువంటి అతిపెద్ద డిస్ట్రిబ్యూటరీ మెయిన్ DBM 38 ఈసుకొండ నుంచి మొదలుకుంటే భూపాలపల్లి చిట్యాల వరకు అందుకుతాండ వరకు ఉంటుంది. అది టేలెంట్ 925 క్యూసెక్ల కెపాసిటీ గల క్యారింగ్ కెపాసిటీ గల DBM 38లో 470 క్యూసెక్లు దాటలేదు ఈ సీజన్ మొత్తం కూడా. నిన్నగాక మొన్న 31 నాడు LMD నుంచి కాకతీయ కెనాల్లో వరంగల్ జిల్లాకు వచ్చేటువంటి నీళ్లను బంద్ పెడుతున్నామని చెప్పి 31వ తేదీ నాడు అధికారికంగా ప్రభుత్వం ప్రకటన చేసింది రాతపూర్వకంగా. ఇప్పుడు పంటలు మన ఈస్ట్ వరంగల్లో, మొత్తం రాష్ట్రంలో ఈస్ట్ వరంగల్లో ఎండాకాలం పంట, యాసంగి పంట లేట్ ప్లాంటేషన్, లేటు మనకు స్టేట్ షెడ్యూల్కు 45 రోజులు లేట్ ఉంటుంది మన ఈస్ట్ వరంగల్ మొత్తం రైతులందరూ కూడా. అది దాన్ని పరిగణలో తీసుకోకుండా ప్రభుత్వం తప్పు చేసింది. ఆ తర్వాత మొక్కజొన్న పంట కూడా ఇవాళ మరో 2 తళ్ళు అవసరం ఉన్నది. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు పంటలు చేతికి రాకముందే ఇవాళ ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎండుతున్న పంటలను సర్వే నిర్వహించాలి. ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం, ప్రభుత్వ తప్పిదాల వల్ల జరిగింది. కాబట్టి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే 10,000 రూపాయలు గతంలో మా ప్రభుత్వం ఇచ్చింది. ఇదే వరంగల్ జిల్లాకు రాష్ట్రంలో హైయెస్ట్ నిధులను తీసుకొచ్చినాం. మేము రైతులకు చెక్కుల రూపంలో పంపిణీ చేసినాము. ఇవాళ ప్రభుత్వం చేసిన తప్పు, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు, అవగాహన లేమితో, లౌక్యం లేక, బుద్ధి లేక తప్పుడు ప్రకటనలు చేసి రైతులను మోసం చేసింది. కాబట్టి తప్పు కింద ఇవాళ రైతులకు జరిగిన పెట్టుబడి కూడా నష్టం జరిగింది. కాబట్టి
పంట ఏదైనా ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. అది కాకుండా ఇవాళ బోనస్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో బుక్లో 8వ పేజీలో చాలా స్పష్టంగా ఏ పంటకి ఎంత బోనస్ కల్పిస్తాం మద్దతు ధర ప్లస్ బోనస్ అని చెప్పి ఇలా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఎగనామం పెట్టింది. ఎన్నికలైన వెనువెంటనే అప్పటికే మనకు వానాకాలం పంట చేతికొచ్చింది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి నేతృత్వంలో కొనుగోలు జరుగుతున్న సందర్భంగా ప్రభుత్వం కొత్తగా వచ్చిందని చెప్పి ఆ సీజన్ గత సీజన్ను రైతులు కోల్పోయిన బోనసు. వరంగల్ జిల్లాకు సంబంధించి విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకుంటే పోయిన వానాకాలం కేవలం ఒక వరి పంట గురించి ఒక మాట ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకుంటాను. ఒక వరి పంట సంబంధించి మొత్తం 146 కోట్ల రూపాయల బోనస్ రైతులు లాస్ అయ్యారు. ఇవాళ మళ్ళీ ఎండాకాలం పంట చేతికొచ్చింది. యాసింగ్ పంట చేతికొచ్చింది. ఇప్పుడు పీపీసీ సెంటర్లు మనం ఫస్ట్ నుంచి ప్రారంభించడానికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు కమిషన్ ఆఫ్ సివిల్ సప్లైస్ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ పంట వేసుకోవడం, పంట మొత్తం కూడా వచ్చిన దిగుబడి మొత్తం కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్లకే కేంద్రాల దగ్గరికే తీసుకొచ్చి రైతులు అమ్ముకోవడం అనేది జరగదు. కాబట్టి కొంతమంది మిల్లర్లకు అమ్ముతారు, కొంతమంది మధ్యలో బ్రోకర్లకు అమ్ముతారు, మధ్యలో మిడిల్ పర్సన్స్కి అమ్ముతారు. కాబట్టి ప్రతి రైతు ఎన్ని ఎకరాలు పంట పండించిండో ఇలా మరి వ్యవసాయ శాఖ దగ్గర క్రాప్ బుకింగ్ పోర్టల్లో నమోదై ఉన్నది రైతుల వివరాలు. కాబట్టి సన్నధాన్యం అయితే ఎన్ని క్వింటాలు వస్తుంది ఒక ఎకరానికి, దొడ్డు ధాన్యం అయితే ఎంత వస్తుంది, మొత్తం ఇంటూ 500 రూపాయల చొప్పున రైతు ఖాతాలో రైతు బంధు ఎట్లయితే ఆన్లైన్లో వేసే పద్ధతి ఉందో అదే పద్ధతిలో క్రాప్ బుకింగ్ పోర్టల్ను పరిగణలో తీసుకొని ప్రతి రైతు వివరాలను సేకరించి 500 రూపాయల బోనస్ వెంటనే చెల్లించాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.